తాత ఏం చేస్తున్నావే? ఇక మొదలు పెడదామా? మొదలు పెడదాం. అందరు వచ్చినట్టే కదా. సరే మరి ఇక రాని వాళ్ళు ఎవరైనా ఉండేది ఉంటే ఈ వార్తనైతే అందరికీ షరీక్ చేయర్రి. మరి మర్చిపోకురి కాస్త మిత్రులారా మీరు అందరూ. సరే సరే, వాళ్ళు వార్త బాగా పంపిస్తారు గాని నువ్వు చెప్పాలనుకుంటున్న వార్త ఏందో చెప్పయ్యా. ఈరోజు మన 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి ముచ్చట్లలో పోటీ పడుడేమో కానీ అప్పులు తీసుకొచ్చే ముచ్చట్లలో మాత్రం బాగా పోటీ పడుతున్నట్టు కానొస్తున్నాయి. నేను ఇవాళనే చూసిన ఈ ముచ్చట. మన దేశ పెద్ద బ్యాంకోళ్ళు మన తెలంగాణ రాష్ట్రానికి 1000 కోట్ల రూపాయల అప్పు ఇస్తున్నట్టు ఒక కాగితాన్ని విడుదల చేసిర్రు. నేను ఒకటే అడుగుతానా, మరి మన ఈ 2 తెలుగు రాష్ట్రాలు అప్పులు తీసుకొచ్చే ముచ్చట్లను బయట పెడతానే కానీ మరి ఆ తీసుకొచ్చిన అప్పులను దేనికి ఖర్చు చేస్తానే అనే ముచ్చట్లు మాత్రం బయట పెడతలేవు. ఎందుకోసం అని నేను అడుగుతానా ఈ మీడియా సమస్యన. ఇంకా దేనికి ఉంటది, ఇటు చెయ్యిపాటి సర్కారు అటు చంద్రాల సారు సర్కారు ఓట్లకు ముంగట ఒప్పుకున్న సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తున్నాయి. మరి ఈ రోజున వాళ్ళ పార్టీల గెలుపు కోసానికే ఇచ్చిన హామీలను నెరవేర్చేటందుకు 1000 కోట్ల రూపాయల అప్పులు చేస్తే మరి రాష్ట్రాల అభివృద్ధి సంగతి ఏంది అని నేను ప్రశ్నిస్తున్నా. చెప్పాలి మాకు ఈ ముచ్చట్ను. అభివృద్ధి ఏమున్నదే, ఈ పారి కాకపోతే మళ్ళీ వచ్చేసరికి చేస్తారు కావచ్చు. మా రాష్ట్ర సర్కారులు మా జనాలకు తెలియకుండా మమ్మలను తాకట్టు పెట్టి మా రాష్ట్రాలను తాకట్టు పెట్టి 1000 కోట్ల రూపాయలను అప్పులు తీసుకొచ్చే ముచ్చట్లను పల్లెరాములు పార్టీ అధ్యక్షుడైన నేను ఖండాలుగా ముక్కలుగా ఖండిస్తున్నా. మీరు కూడా ఖండిస్తాను కదా, మరి సపోర్ట్ చేయరైందా? అగ్గో ఈ పార్టీ ఎప్పుడు పెట్టిందిలే, దానికి నువ్వెప్పుడు అధ్యక్షుడివైనవే తాత? అరే ఈనాడునే పెట్టినాం కానీ నువ్వు జరసేపు ఆగు. ఇక్కడ విలేకరులతో మాట్లాడుతున్నావు కదా, నువ్వేదికి ఇక్కడికి వచ్చి తీసుకొచ్చేడతావే పొల్లా? నీ వార్తలు నువ్వు చదువుకో, ఆగు. చెప్తా మేమంటే అయితే కానీ రాములు సార్, మరి మీ పార్టీ అధికారంలోకి వస్తే మీరు అప్పులు చేయరాయింది. అదే తమ్మే, అప్పు ఎప్పటికైనా ముప్పు. నేను అప్పు చేసి పప్పు కూడా వండదలుచుకోలేదు. నేను అప్పు ఎప్పటికీ చెయ్యను, అప్పు చేయను. తెలుగు రాష్ట్రాలను అప్పుల రాష్ట్రాలుగా మార్చలేను. అందుకే మా పల్లెరాములు పార్టీ అధికారంలోకి వచ్చేది ఉంటే నయ్యా పైసా అప్పు తీసుకురాము. నేను చెప్తాను కదా.